హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో రుచికరమైన పెసరవడియాల్ని చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో టిప్స్తో సహా చాలా క్లియర్గా ఉందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వడియాల్ని క్రిస్పీగా అస్సలు విరిగిపోకుండా పిండి అనేది అసలు వేస్ట్ అవ్వకుండా ఎలా పెట్టుకోవాలో చూపించాలన్నమాట. మామూలుగా అయితే విలేజెస్లో ఉండే పెద్దవాళ్ళందరూ కలిసి ఎండాకాలం అంతా కష్టపడి ఇలా వడియాలు పెట్టుకుని చక్కగా వర్షాకాలం నాటికి కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ పెట్టుకుంటారండి. ఎందుకంటే వర్షాకాలంలో ఒక్కొక్కసారి కూరగాయలు దొరకవు కదా, అలాంటప్పుడు మనకి ఇంట్లో ఇలాగ వడియాలు అనేవి ప్రిపేర్గా ఉంటే చక్కగా ఈ వడియాలతోటి కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. ఈ వడియాలతోటి మనం పులుసు పెట్టుకున్నా, చక్కగా ఎగ్స్ వేసుకుని ఇగురులా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయండి. అంతేకాకుండా ఈవినింగ్ టైం స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు అనమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక కప్ వరకు పెసరపప్పు తీసుకున్నానండి. చూసారు కదా, ఇది హాఫ్ కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. చాలామంది పొట్టు పెసరపప్పుతో చేసుకోవాలి అంటారు, కానీ మామూలు పెసరపప్పుతో కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ పెసరపప్పుని నీట్గా వాటర్లో వేసి 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత పెసరపప్పు మునిగేంత వరకు చక్కగా నిండుగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ పప్పుని మినిమం 5 to 6 hours వరకు నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఎక్కువసేపు నానితే కనుక మనకి గుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. తక్కువసేపు నానితే మనకి పిండి అనేది వదుగవ్వదండి. నేను నైట్ పడుకునేటప్పుడు 10:30 ఆ టైంలో నానబెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు చూస్తే చూడండి పప్పు అనేది చాలా చక్కగా నానిపోయింది. మనకి ఇది చక్కగా డబుల్ క్వాంటిటీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పప్పుని మళ్ళీ ఒకసారి 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఈ పెసరపప్పుని వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో అసలు వాటర్ అనేది ఏమి ఉండకూడదు అనమాట. దీన్ని ఒక జల్లిబుట్లోకి వేసుకుని పప్పుని చక్కగా వాటర్ అంతా పోయే విధంగా వడకట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే కనుక మీకు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి. అస్సలు వాటర్ అనేవి ఉండొద్దు, లేకపోతే పిండి మనకి జోరుగా అయిపోతుంది. చూసారు కదా, ఇలాగ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ పప్పుని మెత్తగా మిక్సీకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిరపకాయలు అల్లం యాడ్ చేసుకుని మిక్సీ వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. పప్పు ఎక్కువ ఉంది కాబట్టి 2 times గ్రైండ్ చేసుకోవాలండి. ఒకటేసారి వేస్తే కనుక పప్పు అనేది మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట. అందుకని జార్లో సగానికి వేసుకోవాలండి పప్పు. ఇలా పప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. సపరేట్గా గ్రైండ్ చేయడం కన్నా ఇలాగ దీంట్లో వేసి గ్రైండ్ చేస్తే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా పప్పు అంతటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనకి వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది కదా. దీంట్లో వాటర్ అనేది అయితే అస్సలు యాడ్ చేయొద్దండి. చూసారు కదా, పప్పు ఇలా మనం రుబ్బుకున్న వెంటనే అసలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే మనం వడియాలు పెట్టేసుకోవాలండి. లేకపోతే పిండి అనేది విరిగిపోతుంది అనమాట. మీకు ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే కనుక ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాంట్లోకి ఇలాగా పిండిని ఫిల్ చేసుకొని చక్కగా కోన్లాగా తయారు చేసుకొని కొంచెం దానికి చిన్నగా హోల్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. చేత్తో అలవాటు ఉన్న వాళ్ళు చేత్తో పెట్టుకోవచ్చు అనమాట. చాలా చిన్నగా పెట్టుకోవాలి. చూసారు కదా, నాకు కవర్తో కన్నా చేత్తోనే చాలా ఈజీగా తొందరగా అయిపోయిందండి. అందుకని చేత్తోనే తొందరగా పెట్టేసుకున్నాను. మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పెట్టుకోండి. చూసారు కదా, బాగా ఎండగా ఉన్న టైంలో పెట్టుకుంటే మీకు ఇవి సాయంత్రం వరకు ఎండిపోతాయి. చూడండి చక్కగా అన్ని వడియాలు పెట్టేసుకున్న తర్వాత సాయంత్రం వరకు బాగా ఎండనివ్వాలండి. ఇవి బాగా ఎండిన తర్వాత కవర్ నుంచి అవే ఊడొచ్చేస్తాయి. ఇవి క్లాత్ మీద కన్నా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటేనే మనకి త్వరగా ఎండుతాయి అనమాట. చూసారు కదా, సాయంత్రానికల్లా నాకు ఇవి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో. ఓకే ఫ్రెండ్స్, పెట్టిన రోజు ఎండిపోయాయి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒక్కసారి మనం వీటిని ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఎండబెట్టుకుంటే కనుక ఇవి ఇంకా గలగలమనే సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా ఎండబెట్టుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుని నిల్వ చేసుకుంటే కనుక మనకి ఇవి సంవత్సరం అంతా ఉంటాయండి. చూడండి ఒకసారి వీటిని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి వెంటనే కలర్ మారిపోతాయి అన్నమాట. కాబట్టి స్టవ్ దగ్గరే ఉండి చక్కగా వేయించుకోవాలండి. చూడండి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను నిన్న పెట్టానండి వడియాలు, నాకు ఈ రోజు కల్లా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఓకే, మరి ఈ వడియాలతో ఒక్కసారి కర్రీ కూడా ప్రిపేర్ చేసి మీకు నేను పోస్ట్ చేస్తానండి. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.